చెన్నై హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ మరోసారి విజయం సాధించింది. సిఎస్కే ఇచ్చిన 210 పరుగుల టార్గెట్ ను చాలా ఈజీగా చేసి మరో 8 బాళ్లు మిగిలుండగానే విక్టరీ అందుకుంది. మరోవైపు మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిన సిఎస్కే ఈసారి బ్యాటింగ్ లో రాణించి 209 పరుగులు చేసినప్పటికీ బౌలింగ్ ఫెయిల్యూర్ సిఎస్కే కొంపముంచింది. ఈ ఓటమితో సిఎస్కే వరుసగా ఆరోసారి తన సొంత మైదానంలో మ్యాచ్ ను కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ లో టాప్ 4 బ్యాటర్స్ రాణించడం, సిఎస్కే బౌలింగ్ లో ఏమాత్రం పసలేకపోవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే కు అంత మంచి స్టార్ట్ ఏమీ దక్కలేదు. సంజు శాంసన్ మరోసారి డిసప్పాయింట్ చేశాడు. కేవలం 7 రన్స్ మాత్రమే చేసి బ్యాట్లెట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన ఆయుష్ మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్స్ పై విరుచుకుపడి కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో పంజాబ్ కింగ్స్ ఆయుష్ మాత్రే ఇచ్చిన 2 ఈజీ క్యాచ్లను కూడా డ్రాప్ చేసింది. దాన్ని చక్కగా యూజ్ చేసుకున్న ఆయుష్ మాత్రే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి సెకండ్ వికెట్ కు 96 రన్స్ యాడ్ చేశాడు. అయితే భారీ స్కోర్ వైపు దూసుకెళ్తున్న సిఎస్కే కు వరుస ఓవర్స్ లో రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే ఇంకా మరో యంగ్ ప్లేయర్ కార్తిక్ శర్మ కూడా అవుట్ అవడంతో మొమెంటం కోల్పోయింది. అయితే ఈ సమయంలో సర్ఫరాజ్ ఖాన్ వచ్చి మళ్ళీ సిఎస్కే కు జోరందించాడు. స్కూప్ షాట్లతో మళ్ళీ స్కోరింగ్ రేట్ ను పెంచేశాడు. కేవలం 12 బంతుల్లోనే 32 పరుగులు చేసి సిఎస్కే కు మళ్లీ మొమెంటం అందించాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ అవుట్ అయినప్పటికీ శివం దుబే ఆ మొమెంటం ను కంటిన్యూ చేశాడు. చివరి వరకు నాట్అవుట్ గా నిలిచి సిఎస్కే కు డెత్ ఓవర్స్ లో కావాల్సిన ఫినిషింగ్ టచ్ అందించాడు. దాంతో సిఎస్కే 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్స్ లో వైశాఖ్ విజయ్ కుమార్ 2 వికెట్లు తీయగా బాట్లెట్, యాన్సన్, చాహల్ చెరో వికెట్ తీశారు. అనంతరం 210 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ఏమాత్రం తడబడలేదు. ముఖ్యంగా ప్రియాంష్ ఆర్య పవర్ ప్లేలోనే విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బాల్స్ లోనే 39 పరుగులు చేసి పవర్ ప్లేలోనే మ్యాచ్ ను పంజాబ్ వైపు మలుపు తిప్పాడు. ఆ తర్వాత ప్రియాంష్ ఆర్య అవుట్ అయినప్పటికీ ప్రభ్ సింగ్, కూపర్ కనోలి ఆ జోర్ ను కంటిన్యూ చేశారు. ఇద్దరు కూడా చాలా ఫాస్ట్ గా రన్స్ స్కోర్ చేస్తూ సిఎస్కే బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. మరింత వేగంగా ఆడే క్రమంలో వీళ్ళిద్దరూ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆ జోర్ ను కంటిన్యూ చేశాడు. అద్భుతమైన షాట్స్ తో రెచ్చిపోయాడు. అయ్యర్ బ్యాటింగ్ చేసిన తీరుతో పంజాబ్ ఏ దశలోనూ మ్యాచ్ ఓడిపోయేలా కనిపించలేదు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్న అయ్యర్ ఆల్మోస్ట్ పంజాబ్ విజయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఆ తర్వాత అయ్యర్ అవుట్ అయినప్పటికీ చివరిలో మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ ఏ మాత్రం తడబడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ ఓటమితో సిఎస్కే పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానానికి చేరుకోగా పంజాబ్ టాప్ ఆఫ్ ద టేబుల్ కు చేరుకుంది.